మిథున రాశి మృగశీర్ష 3-4 పాదాలు, ఆర్ద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కందాయ ఫలాలు మృగశీర్ష 001, ఆరుద్ర 3-1-4, పునర్వసు 6-2-2. ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురువు జూన్ వరకు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి విశేష శుభాలు కలుగుతాయి. జూన్ తర్వాత తామ్రమూర్తిగా ఉన్నాడు, సామాన్య ఫలం ఇస్తాడు. పెద్దగా అభివృద్ధి ఉండదు, అలాగని నష్టము ఉండదు. రాహువు కేతువు డిసెంబర్ వరకు లోహమూర్తులుగా ఉండడం వల్ల డబ్బు బాగా ఖర్చు అవుతుంది. అనంతరం రజతమూర్తులు గనక కాస్త శుభాన్నే కలిగిస్తాడు. ఈ రాశి వారికి సంవత్సరం మొదట్లో బాగుంటుంది. రచయితలకి, న్యాయమూర్తులకి, ఇంకా విదేశాల్లో పనిచేసే రాయబారులు మొదలైనటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వాక్శుద్ధి ఉంటుంది, సంపదలు అభివృద్ధి పొందుతాయి, అధికారం పెరుగుతుంది, హోదా ఉంటుంది. ఈ రాశి ఆడవాళ్ళకి మాత్రం నోటి వల్ల ఇబ్బంది వస్తుంది. ఈ రాశిలో ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చాడీలు చెప్పడం వల్ల, అభాండాలు వేయటం వల్ల, మహానుభావులైన పీఠాధిపతుల మీద నిందలు వేయటం వల్ల సర్వనాశనం అయిపోతారు. ఇది కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకుని, గురువులను శరణు కోరి ఈ సంవత్సరం నారాయణ కవచం వింటే వీరు బాగుపడతారు. లేదా వీరికి అత్యంత ప్రమాదకరం ఉన్నది, అనవసరంగా ఒకరి మీద ఒకరికి లేనిపోని అభాండాలు చెప్పి అసత్యాలు ఆడి తద్వారా మోసాల వల్ల ఇబ్బందులు పాలయ్యేటటువంటి లక్షణం 60 ఏళ్ళు దాటిన స్త్రీలకు ఎక్కువగా ఉంది, పురుషులకి కొంచెం తక్కువగా ఉంది. వీళ్ళు అప్పులు ఇవ్వడంలో కానీ, మార్కెటింగ్లో కానీ, బ్యాంకింగ్ ఉద్యోగాల్లో కానీ బాగా రాణింపు పొందుతారు. ఉద్యోగులకి ప్రమోషన్ ఉంది. కవులు, సాహిత్యవేత్తలు, పండితులు అందరూ బాగుంటారు. వీరికి మంచి పురస్కారాలు వస్తాయి. జీవితం ధర్మబద్ధంగా సాగుతుంది. క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. న్యాయాధికారులకి మరింత ఎక్కువగా బాగుంది. ఈ వృత్తులకు సంబంధించినటువంటి పోటీలు ఉంటాయే, అటువంటి పరీక్షల్లో బాగా రాణింపు ఉంటుంది. ఉన్నత ఉద్యోగాలు సాధిస్తారు. న్యాయమూర్తులకి బాగుంటుంది. క్రిందటి సంవత్సరం పొదుపు చేసిన ధనం ఈ సంవత్సరం చేతికి వస్తుంది. సహనంతో కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తారు. పెద్దలను గౌరవిస్తే మాత్రం బాగుపడతారు, లేకపోతే ఇబ్బందులు పాలవుతారు. ఈ రాశి వారిలో 50 ఏళ్ళు లోపు ఉన్నటువంటి పురుషులు గురువుల ద్వారా కీర్తి పొందుతారు. 60 ఏళ్ళు దాటినటువంటి స్త్రీలు అభాండాలు వేసి ఇతరుల మీద దెబ్బలు తినే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. అందులోంచి బయటపడి విజయం పొందడానికి నారాయణ కవచ పారాయణ చేసుకోండి. జూలై నుంచి డిసెంబర్ వరకు వాళ్ళ ఉద్యోగాల్లో, వృత్తులలో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకుల్లో ఉన్నవాళ్ళు, వాణిజ్య రంగంలో ఉన్నవారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వీరి అదృష్ట సంఖ్య 5. ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారం కలిసి వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం అప్పుడప్పుడు చేయండి. శుక్రవారం నాడు లలితా సహస్రనామ పారాయణ చేయండి, శుభ ఫలితాలు పొందుతారు. ఈ మిథున రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మార్చిలో తండ్రితోటి సత్సంబంధాలు ఉంటాయి, దూర ప్రయాణాలు చేస్తారు, మంచి సంపాదన ఉంటుంది, విదేశ యోగం కూడా ఉంది. ఏప్రిల్లో మంచి ఆలోచనలు చేస్తారు, భార్య వల్ల సుఖం ఉంటుంది, చేతికి డబ్బు వస్తుంది, హాయిగా ఉంటారు. ఇక మే నెలలో హఠాత్తుగా ధనలాభం ఉంటుంది, పనులు అనుకున్నవి నెరవేరుతాయి, గృహంలో శుభకార్యాలు ఉంటాయి, బంధువులు, మిత్రులు అందరూ కలుస్తారు, మంచి మృష్టాన్న భోజనాలు లభిస్తాయి, విందు వినోదాలన్నీ బాగుంటాయి. పురుషులకి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి నెలాఖరులో తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. జూన్లో ప్రవర్తన బాగుంటుంది, మాట చక్కగా మాట్లాడతారు, మర్యాదగా ఉంటారు, అందరినీ గౌరవిస్తారు, గౌరవింపడతారు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వృత్తి వ్యాపారాలు కూడా రాణిస్తాయి. జూలైలో పొట్టకి సంబంధించిన రోగాలు, కంటి రోగాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో భగవంతుడిని ధ్యానం చేసుకోవాలి. బంధుమిత్రులు ఇంటి మీద పడతారు, వాళ్ళ వల్ల ఖర్చు అధికంగా ఉంటుంది. శుభకార్యాలు బాగా చేస్తారు, కాకపోతే డబ్బు వచ్చి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆగస్టులో గృహంలో శుభకార్యాలు ఉంటాయి, సంతోషంగా ఉంటారు, ఏదన్నా ఒక స్థిరమైన సంపదని పొందే అవకాశం ఉంది. సెప్టెంబర్లో ఆటల్లో రాణిస్తారు,
పరులు మీకు ఉపకారం చేస్తారు. ఆదాయం వ్యయం అన్నీ బాగుంటాయి. ఒక కంఠ సంబంధమైన యాతనలు వస్తాయి. అక్టోబర్లో బాగా జోదాలాడడం వల్ల కానీ, లేకపోతే ఇప్పుడు మన ఆన్లైన్ రమ్మీలు ఇలాంటి వాళ్ళు డబ్బులు పాడు చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ రాశివాళ్ళు. పిల్లలు లేని వాళ్ళకి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి ఉంటుంది, ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. మొత్తం మీద ఈ నెల కాస్త బాగానే ఉంటుంది. నవంబర్లో మిత్రులు పెరుగుతారు, వివాహ జీవితం హాయిగా సాగుతుంది, సంతానాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. డిసెంబర్లో శత్రువుల మీద విజయం లభిస్తుంది, సంపదలు పొందుతారు, చేసిన పనులకు తగినటువంటి ఫలితం వస్తుంది. జనవరిలో సర్వకార్యాలలో విజయం కలుగుతోంది, వ్యాపార అభివృద్ధి ఉంది, ఆరోగ్య సమస్యలు పెరిగిపోతాయి. కాకపోతే తమ భవిష్యత్తుని బాగు చేసుకోవడానికి ఈ నెల చాలా మంచి కాలం. ఫిబ్రవరిలో ఆత్మవిశ్వాసం ఉంటుంది, అనుకున్నవి సాధిస్తారు, మంచి ఆలోచనలు ఉంటాయి, జ్ఞానాన్ని బాగా పెంపొందించుకుంటారు. మార్చి ఏప్రిల్లో క్రీడలు ప్రయాణాలు ఇవన్నీ ఉంటాయి, శత్రు విజయం ఉంటుంది. ఏది ఏమైనా ఈ రాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది ఏమిటంటే కేవలం ద్రోహం వల్ల దెబ్బతింటారు. మహానుభావులకి ద్రోహం చేయటం వల్ల, అసత్యాలు ఆడటం వల్ల దెబ్బతినడం ఎక్కువగా ఉంది. అందులోంచి బయటపడడానికి భగవంతుని పట్టుకోండి.